పిత్తాశయ రాళ్ల సమస్యపై నిర్లక్ష్యం వద్దు. డాక్టర్ శ్రీమన్నారాయణ హెచ్చరిక. వయస్సు, లింగభేదం లేకుండా అన్ని వర్గాల వారిలో పిత్తాశయ రాళ్ల సమస్య పెరుగుతుందని, దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ హెచ్చరించారు. నల్గొండలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లల్లో జంక్ ఫుడ్, తక్కువ నీరు తాగటం కారణమైతే పెద్దల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక కొవ్వు పదార్థాలు, బింజ్ ఈటింగ్ వల్ల ఈ సమస్య వస్తుంది అన్నారు. గ్యాస్, కడుపు ఉబ్బరం, కుడివైపుపై పొత్తి కడుపులో నొప్పి, వెన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, చికిత్స ఆలస్యమైతే కామెర్లు, ప్యాంక్రియాటైటిస్, సెప్సిస్ వంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. పిత్తాశయ రాళ్లకు శస్త్రచికిత్స ద్వారా పిత్తాశయాన్ని తొలగించడమే శాశ్వత పరిష్కారమని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో రోగులు త్వరగా కోలుకోవచ్చని తెలిపారు. సర్జరీ తర్వాత నెల రోజుల పాటు నూనె, వేపుడు పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ బ్రాంచ్ మేనేజర్ ఉమేష్, అసిస్టెంట్ మేనేజర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. రోబోటిక్ సెక్షన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ అనమాట. సో ఎంబీబీఎస్ ఏమో గుంటూరు మెడికల్ కాలేజ్, ఎంఎస్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, డిఎన్బి సర్జికల్ గ్యాస్ట్రో యశోద హాస్పిటల్. మనము ఎందుకు కామన్గా టాపిక్ ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో కామన్గా ఒక 50 to 60% పీపుల్ గ్యాస్ట్రోకి సంబంధించిన ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న వాళ్ళు మనం తీసుకుంటే, అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే లైక్ అల్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మంది ఉంటున్నారు అనమాట. ఆల్మోస్ట్ మనకి 50 to 60% పేషెంట్స్ అందరూ ఈ రెండు ప్రాబ్లమ్స్తోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ యాక్చువల్గా పేషెంట్ మన దగ్గరకు వచ్చే విధానం ఒక రకంగానే ఉంటుంది. లైక్ కొంచెం తిన్న పొట్ట టైట్ అవ్వడము, బాగా బ్లోటింగ్ అనమాట, అంటే గ్యాస్ లాగా ఉబ్బిపోవడం ఉండడము, ఛాతీ మంట ఉండడము, పొట్టలో బాగా మంట అనిపించడము, నెక్స్ట్ ఏంటంటే పెయిన్, స్టమక్ పెయిన్ ఉండడము, కొంతమందికి ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తున్నారు. సో ఇవి మనకి వెరీ కామన్గా. మనకి నల్గొండలో ఒక టైంలో ఫ్లోరోసిస్ బాగా ఎక్కువగా ఉన్న టైంలో మనకి కిడ్నీలో స్టోన్స్ అనేది వెరీ కామన్. అలాగే అది నల్గొండకి స్పెషల్. ఇంతకుముందు ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అదే మొత్తం ఆంధ్ర, తెలంగాణ అందరికీ కూడా ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కామన్గా వస్తుంది. మేము చదువుకునే టైంలో అంటే 2000s ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువగా ఫిమేల్స్లో కానీ 40 years ఏజ్ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళల్లో, బాగా ఫ్యాటీ ఉన్న వాళ్ళల్లో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో చూస్తున్నాము, 80 నుంచి 90 సంవత్సరాల ఏజ్ ఉన్న ముసలి వాళ్ళలో కూడా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తున్నాము. ఎందువల్ల వస్తుంది, కారణాలు ఏంటంటే చిన్నపిల్లలకి ఈ మధ్య మనము బాగా జంక్ ఫుడ్స్ బాగా అలవాటు చేసేస్తున్నాము. ఈజీగా వాళ్ళు కూడా ఏదో ఆకలనంగానే తినేస్తున్నారు. మనం కూడా పెద్ద కష్టపడకుండానే వాళ్ళకి ఎంతో మంది ఫుడ్ పెట్టేస్తున్నామని జంక్ ఫుడ్స్ బాగా అలవాటు చేస్తున్నాము. అందుకే మీకు చూస్తే చిన్నపిల్లల్లో ఉబకాయము అంటే ఒబిసిటీ అనేది ఎక్కువైపోతుంది. తర్వాత ఏంటంటే కొన్ని బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. అలాగే మనకి ఏంటంటే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, బాగా వర్కింగ్ చేసే వాళ్ళు ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తినడము. ఇంతకుముందు అంటే మనం కంపల్సరీగా క్యారేజ్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అంతా మ్యాక్సిమం క్యాంటీన్లో ఫుడ్ తినడము, రెస్టారెంట్ ఫుడ్స్ ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ టైంకి తినట్లేదు జనాలు అనమాట. ఒకవేళ తిన్నా కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని, లేదా లంచ్ స్కిప్ చేసుకొని నైట్ టైం ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాం అన్నమాట. అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ తింటున్నాము. ఈ సాటర్డే సండేస్ వస్తే ఒకటి ఆల్కహాల్ స్మోక్ చేస్తూ ఫుడ్ ఎక్కువ తినేయడం అనమాట. అంటే ఫుడ్ టైంకి తినట్లేదు, తిన్నది కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాము. ఆయిల్ ఫుడ్, స్పైసీగా ఉన్నది. తర్వాత నైట్ ఈ పార్టీస్ వస్తే చాలు ఎక్కువ ఫుడ్ అవసరం ఉన్నా లేకపోయినా, బఫే సిస్టమ్స్ అన్ని వచ్చేసి అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ తినడం వల్ల మనకి ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తున్నాయి. సో ఏ కారణం చేత వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఏంటి అంటే, అసలు పేషెంట్ ఎలా వస్తారు అంటే మన దగ్గర జనరల్గా తిన్న తర్వాత ఒక 30 minutes తర్వాత నాకు ఛాతీలో రైట్ సైడ్ ఛాతీ కింద నొప్పి వస్తుంది సార్. ఒక 10 నిమిషాలు ఉంటుంది, ఒక 20-30 minutes ఉంటుంది, తర్వాత పోతుంది ఆటోమేటిక్గా అని చెప్తారు. జనరల్గా వచ్చే పెయిన్ అలా ఉంటుంది. కొంతమందిలో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, కొంతమందిలో మనం క్యాజువాలిటీకి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటే కానీ తగ్గదు. కొంతమంది ఏంటంటే మనకి రైట్ సైడ్ బ్యాక్ అనమాట, అంటే వెనక సైడ్ బ్యాక్ పెయిన్ చెప్తారు కొంతమంది ఊపిరి ఎక్కువ తీసుకుంటున్నప్పుడు నొప్పి వస్తుంది సార్ అని చెప్తారు. కొంతమంది ఏంటంటే గ్యాస్ టాబ్లెట్లు నేను వాడుతున్నాను సార్, డైట్ బాగా ఫాలో అవుతున్నాను, అయినా కూడా నాకు
గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు సార్ అని చెప్తారు. సో వీళ్ళకి మనకి స్కానింగ్ చేపిస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి. చాలామంది ఏం చెప్తారు అంటే స్టోను మనకి మామూలుగా ఏంటంటే కామన్గా అడిగే క్వశ్చన్ స్టోన్ ఎంత ఉంది సార్, ఎన్ని ఉన్నాయి సార్, ఎంత సైజు ఉంది, మందులు వాడుకుంటే స్టోన్స్ తగ్గుతాయా పెరుగుతాయా అని అడుగుతారు. బట్ జనరల్గా కిడ్నీలో ఉన్న స్టోన్స్ అయితే మనకు సైజ్ అనేది ఇంపార్టెంట్ అండి. కానీ గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ ఏంటంటే పెద్ద సైజు ఉంటే ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, చిన్న సైజు ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో అందుకే గాల్ బ్లాడర్లో ఎవరైనా పేషెంట్ స్టోన్స్ ప్రాబ్లమ్స్తో వస్తే అతనికి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, అంటే పెయిన్ వచ్చినా రాకపోయినా సర్జరీ అనేది మాత్రమే ఇంపార్టెంట్. మెడిసిన్స్తో మనము గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ను కరిగించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే స్టోన్ పెద్దగా ఉంటే గాల్ బ్లాడర్లోనే ఉంటుంది. సో గాల్ బ్లాడర్కి సంబంధించిన కాంప్లికేషన్స్ మాత్రమే చేస్తాం. స్టోన్ చిన్నగా ఉంటే గాల్ బ్లాడర్ దాటి లివర్కి ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో స్టోన్ పెద్దగా ఉన్న ప్రాబ్లమే, చిన్నగా ఉన్న ప్రాబ్లమే. సో అసలు స్టోన్స్ రాగానే పేషెంట్కి మనం సర్జరీ అడ్వైస్ చేస్తాం. అందరూ అనుకుంటారు ప్రతిదానికి సర్జరీ అని, కానీ ఏంటంటే ఒకసారి మనం లేదు ఈ పేషెంట్కి మందులతో మేనేజ్ చేద్దాం అనుకున్న పేషెంట్ 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో కాంప్లికేషన్తో వచ్చినప్పుడు అప్పుడు మన ట్రీట్మెంట్ మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ సర్జరీస్ చేస్తాం. జనరల్గా గాల్ బ్లాడర్లో కనుక స్టోన్స్ వస్తాయండి, స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ తీయాల్సిందే, అదే సర్జరీ. లాస్ట్ 120 సంవత్సరాల నుంచి మనం ఫాలో అవుతున్న సర్జరీ అదే. సో గాల్ బ్లాడర్ పని చేయట్లేదు కాబట్టి మనం పని చేయని పార్ట్నే తీసేస్తున్నాం. సపోజ్ మీకు అపెండిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అపెండిక్స్ తీయాల్సిందే, అలా తీసేస్తే ప్రాబ్లం అవుతుంది కదా అంటే అది ఇన్ఫెక్షన్, దాని సర్జరీ అలాంటిది అనమాట. సో తీసేస్తే ఏమన్నా అవుతుందా? జనరల్గా 99% ఏం కాదు. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ వరకు మనం ఫ్రై ఐటమ్ ఆయిలీ ఐటమ్ తినకుండా ఉంటే మన బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది కంపల్సరీగా. సో జనరల్గా కంప్లైంట్ ఉంటుంది. మ్యాక్సిమం ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం. సో అది మనం మెడిసిన్స్ ఒక 10 రోజుల నుంచి 15 రోజులు మెడిసిన్స్ వాడుకుంటే ఆ సర్జరీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సెట్ అయిపోతుంది. సో ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి? మేము చదువుకున్న టైంలో ఏంటంటే ఓపెన్ సర్జరీస్ అనమాట, ఏదైనా ఓపెన్ చేసేసేవాళ్ళు ఫస్ట్. తర్వాత లాప్రోస్కోపీ అంటే హోల్స్ సర్జరీ వచ్చింది. ఒక ఎన్ని హోల్స్ అవసరమైంది, సపోజ్ గాల్ బ్లాడర్కి 4 హోల్స్ కావాలి, అపెండిక్స్కి 3 హోల్స్ కావాలి, హెర్నియాకి 3 హోల్స్ కావాలి, అట్లా హోల్స్ పెట్టి మన పెన్ అయితే ఎంతైతే సైజ్ ఉందో అంత ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళి మనం సర్జరీ చేస్తాం. సో రికవరీ ఫాస్ట్ ఉంటుంది, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. తను ఏదైతే ఇప్పుడు సర్జరీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, సర్జరీ చేసినప్పుడు పేషెంట్ యొక్క వర్కింగ్ తగ్గుతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటాం అనమాట. అంటే ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపీ కొంచెం కాస్ట్లీ అయినా కూడా తను తొందరగా డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో దాంట్లో మనకి బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ హెర్నియా రావటము, ఇన్ఫెక్షన్ రావటము, బ్లీడింగ్ అవ్వటము లాప్రోస్కోపీలో తక్కువ. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చిందంటే రోబోటిక్ సర్జరీస్ అనమాట. సో ఏంటంటే మనకి ఓపెన్ సర్జరీలో ఉండాల్సిన లిమిటేషన్స్ అన్ని లాప్రోస్కోపీలో తగ్గాయి. లాప్రోస్కోపీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది మనకి రోబోటిక్లో తగ్గుతాయి. ఏ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే కాంప్లికేటెడ్ కేసెస్ని మనము లాప్రోస్కోపీలో చేయడం డిఫికల్ట్, అదే మనకు రోబోటిక్లో చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఏంటంటే రోబోటిక్లో మనకి పెయిన్ పేషెంట్కి ఇంకా తగ్గుతుంది. ఆల్మోస్ట్ లైక్ సర్జరీ చేసిన నెక్స్ట్ రోజే పేషెంట్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ డ్యూటీస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే పెయిన్ ఉంటేనే కదా మనం ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లో కానీ పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బయట వర్క్ చేసుకునే వాళ్ళు కానీ అనుకున్నారు, పెయిన్ లేకపోతే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా. సో ఎంత యాక్టివ్గా పేషెంట్ ఉంటే రికవరీ అంత ఫాస్ట్ ఉంటుంది. సో లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఏంటంటే పేషెంట్ని ఎంత తొందరగా మనము ఇంటికి డిశ్చార్జ్ చేయొచ్చు, పేషెంట్ని ఎంత తొందరగా తన పనిలో తను చేసుకోవచ్చు. అందుకే రోబోటిక్స్ వచ్చింది. నెక్స్ట్ రోబోటిక్లో ఏంటంటే మనకి బ్లీడింగ్ తగ్గడం చాలా తక్కువ ఉంటుంది, కాంప్లికేషన్స్ రావడం చాలా తక్కువ. ఎందుకంటే లోపల విజన్ 10x విజన్లో కనిపిస్తుంది, 3D విజన్ అని చెప్తాము. అంత విజన్ ఎలాగే మనం ఆల్మోస్ట్ లైక్ లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా వస్తుంది. సో లేటెస్ట్ వన్ ఈస్ రోబోటిక్. కాస్ట్ కొంచెం ఎక్కువ కానీ కాస్ట్ ఎఫెక్టివ్, అంటే పేషెంట్కి ఎకనామికల్గా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో లేటెస్ట్ ఈజ్ రోబోటిక్ సర్జరీస్, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్, కొంచెం కాస్ట్లీ కానీ బట్ పేషెంట్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి నేను సర్జరీ ప్లాన్ లేదు పేషెంట్కి, ఏమేమి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంది అంటే
ఫస్ట్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వస్తుంది, తర్వాత గాల్ బ్లాడర్ గ్యాంగ్రీన్ అయిపోవచ్చు, గాల్ బ్లాడర్ కొంతమందిలో పర్ఫరేట్ అంటే హోల్ పడిపోవచ్చు కొంతమంది. ఇవన్నీ ఎమర్జెన్సీస్ కింద ల్యాండ్ అవుతాయి. తర్వాత స్టోన్స్ డ్రాప్ అయిపోయి జాండిస్ రావచ్చు. అప్పుడు ఏంటంటే మనము ఎండోస్కోపీ చేసి ఆ స్టోన్ రిమూవ్ చేసి స్టెంట్ పెట్టాలన్నమాట. మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ స్టెంట్ రిమూవ్ చేసేస్తాం. కొంతమందికి ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. వాళ్ళకి ఏంటంటే మనం ఐసీయూలో అబ్జర్వ్ చేసి పేషెంట్కి సెలైన్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తాం. సో ఒక సింపుల్గా అయిపోయే ఒక 15 నిమిషాల సర్జరీని మనం ఒక్కొక్కసారి 2 సర్జరీలు, ఒక్కొక్కసారి 3 సర్జరీలు, ఒక్కోసారి కాంప్లికేషన్స్ అయిపోయి ఐసీయూలో అడ్మిషన్ చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళు పెయిన్ ఉన్నా లేకపోయినా ఒకసారి సర్జన్నే కలవాలి. ఎందుకంటే సపోజ్ మనం ఫిజిషియన్ కలిసామనుకోండి, జనరల్గా పెయిన్ లేకపోతే చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కాంప్లికేషన్స్ చూడరు. సర్జన్ ఏంటంటే మేము వద్దు అనుకున్న వాళ్ళు ఎలా కాంప్లికేషన్స్ అవుతారో మేము చూస్తాం. సో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏంటి అంటే ఏ స్టోన్ అయినా సరే, సపోజ్ ప్యాంక్రియాస్లో కూడా స్టోన్స్ వస్తాయి, లివర్లో కూడా స్టోన్స్ వస్తాయి. వాళ్ళు కూడా ఏంటంటే అసలు దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏముంటాయని తెలిస్తే సింపుల్ సర్జరీ కావాలా, కాంప్లికేటెడ్ సర్జరీ కావాలా అనేది పేషెంట్ హ్యాస్ టు డిసైడ్. సో గాల్ బ్లాడర్ అది టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే నాకు ఏంటి అసలు ఏం చేయాలంటే కుదిరితే మ్యాక్సిమము అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. అన్నెసెసరీ ఫాస్టింగ్స్ చేయొద్దు. వెయిట్ తగ్గడం కోసమనో, లేకపోతే ఈ వ్రతాలను, లేకపోతే పూజలకనో, లేకపోతే ఎగ్జామ్స్ కోసం మనం అన్నెసెసరీ ఫాస్టింగ్స్ చేయొద్దు. మీకు ఎంతైతే అవసరమో అంత ఫుడ్ తినండి. నైట్ టైము మ్యాక్సిమం ఆయిలీ ఫుడ్ తినొద్దు. ఆల్కహాల్ కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిందే, స్మోకింగ్ ఆపాల్సిందే. ఇవన్నీ వచ్చిన తర్వాత యాక్టివిటీ అనమాట. అంటే రోజుకి ఒక 30 to 40 minutes వాకింగ్ చేసుకుంటూ ఉంటే జనరల్గా మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అసలే రావు. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, మనము సర్జరీని కన్సల్ట్ చేసి సర్జరీ అవసరం పడితే సర్జరీ చేయించుకోవడం బెటర్. నెక్స్ట్ క్వాలిఫైడ్, ఎందుకంటే గాల్ బ్లాడర్ ఉండే ఏరియా లివర్ ఏరియా యాక్చువల్గా. సో గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తున్నప్పుడు కనుక ఏదైనా కాంప్లికేషన్స్ అయితే లివర్ డ్యామేజ్ అవుతుంది. సో క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ మాత్రమే ఆపరేట్ చేయడం అనేది కరెక్ట్. అది కూడా ఏంటంటే పేషెంట్ సెలెక్షన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనకి తక్కువ ఎక్కువ అట్లా కాదు, కొంచెం హై ఎక్విప్డ్ ఉన్నది, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్జన్. నెక్స్ట్ ఏంటంటే బ్యాకప్ అనమాట, లైక్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ బ్యాకప్ ఉన్న సర్జన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. చూడటానికి 15 minutes సర్జరీ, కానీ కాంప్లికేషన్స్ అయితే పేషెంట్ 6 months హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓకే, సో హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో అవ్వండి. ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అవసరమైతే సర్జన్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ సర్జన్ కానీ లేదా ఇంకొక సర్జన్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. మళ్ళీ బ్యాక్ టు ఫిజిషియన్ కాకుండా సర్జన్స్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవడం కరెక్ట్.